స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములో నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలతో పొందుతూ కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలతో పొందుతూ కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము మోసి భాషగా నిలిచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములో నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా.
ఆయుషు కాలము నీ వలనే నీ కార్యములో నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా. నిన్ను వెదకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయం ముందు నేనెంతో ఆశిస్తూ నీ తగ్గు కనిపెట్టి ఉన్న నీళ్లు లెక్క ఎండి ఉన్న దేశమందు నా రావణుడు భావమును నీ నీకు పక్షమునకు నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరం కృషించుచున్నది. నీ కృప జీవం కంటే ఉత్తము. నా పెదవులను నా ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 19వ వచనం. ప్రభువు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు, దేవుడే మాకు ఒక రక్షణకర్త అయి ఉన్నాడు. మరొకసారి చదువుకుందాం. ప్రభువు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేవుడు కాచి కాపాడాడు, పని బాటలో తోడుగా ఉండు. ఇంకా కూడా ఈ వారం అంతా కూడా మా కుటుంబంలో ప్రార్థన పెట్టించుకున్న 3 రోజులు. ఆ ప్రార్థనలో ఏ ఆటంకం లేకుండా సంతోషంగా జరిగాయి 3 రోజులు. ఇంకా కూడా దేవుడికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. శ్రీదేవికి కూడా నెల మంచి రిపోర్ట్లు వచ్చాయి. ఇంకా కూడా సంఘం అంతా ప్రార్థించారు, పాస్టర్ అమ్మ కూడా ప్రార్థించారు. ఈ నెలంతా ఈ 9 నెలలు మంచి రిపోర్ట్లు వచ్చాయి. శ్రీదేవికి తేలిక కానిపోవాలని అందరూ కూడా ప్రార్థించండి. ఇంకా కూడా ఈ నెలంతా మా పని బాటల్లో తోడుగా ఉన్నాడు. దేవుడు మంచి కృపనిచ్చాడు. ఈ వారం అంతా కూడా ప్రార్థనలకి వస్తూ ఉన్నాము. ఏది కూడా ఇసుక లేకుండా ఇంకా పరిగెత్తాలని దేవుడికి ప్రార్థనలకి దేవుడి సన్నిధానికి రోజు కూడా వచ్చినా కూడా మాకు ఇసుగించుకుంటా మంచి కృపని శక్తిని ఇవ్వాలని దేవుడికి ప్రార్థించుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యము దేవుడికి చెందునుగాక. ఆమె దేవుని స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. పాస్టర్ గారికి కూడా నా వందనాలు. రాత్రి ఇక్కడి నుంచి చర్చి నుంచి పార్థ నుంచి ఇంటికి పోయేటప్పుడు ఆ జాషువా ఈ డొక్కంతా నొప్పి పక్కటెముకలో నొప్పి అని భలే ఏడ్చాడంట పాపం. ఏడ్చిన తర్వాత అప్పుడు నేను అన్నం కింద అన్నీ పెట్టేసి చర్చికి వచ్చాను. వాళ్ళ అమ్మ మధ్యాహ్నం డ్యూటీ పోయింది, 10:30కి వచ్చింది వాళ్ళ అమ్మ. మేము వచ్చేటప్పుడే వచ్చింది. నేను బాగానే అత్త అబ్బికి ప్రార్థన చేయొద్దన్నది. ఓమే నేను చర్చిలో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేశాడు కదా మేము నాని. అప్పుడు ఈ మాట చెప్పుంటే నేను పాస్టర్ అమ్మల కాడ నేను చేపించుంటున్నాను కాదు వాడి పేరు మీద అని చెప్పి అన్న. ఏడత్త ఈయన చేనీలో స్విచ్ ఆఫ్ చేసేసాడని చెప్పింది. సరే నేను పోయేసి కాళ్ళు చేతులు కడుక్కొని వాడికి ప్రార్థన చేశాను. ఈ ఒక రాంత మరి పడ్డాడో ఏమో తెలియదు, అది భలే ఏడ్చాడంట పాపం. కొంచెం వాయిస్ని కూడా పక్క. తర్వాత మళ్ళీ నేను అన్నం తిని మళ్ళీ మోకాళ్ళు వేసి పుట్టినాడు మళ్ళీ చేసా. వాళ్ళ అమ్మ మిద్ది మీద పోయినప్పుడు నేను వాడు అక్కడ చెయ్యేసి సిలువ వేసి ప్రార్థన చేశాను. అప్పుడు ఏడ్చిన తర్వాత ఏమన్నా నొప్పి అంటే నొప్పి ఇంకా నేను స్టోర్ అన్నం పెట్టాను కదా దాని గురించి కావాలనుకున్నా. ఒకరంతా కమిలినట్టుగా పడినట్టున్నాడేమో. తండ్రి రేపు 14 లోపల ఈ పసిబిడ్డకి ఏం తెలియదు, ఆడుకోవే చోట పాడే చోట ఈ బిడ్డ పడుంటే ఏమన్నా దెబ్బ తగులుంటే చిన్న ఎముకలు కాదు అయ్యి, దెబ్బ తగిలితే మేము పెట్టుకునే పెట్టుబడి మా కాడ లేదు నాయన, దీనులమే. ఈ బిడ్డకి ఏం కాకుండా తెల్లారికి ఈ బిడ్డ నొప్పికి పనకూడదు, బాగా మామూలు స్థితిగా ఉంటే రేపు నీ పునర్దినం ఆదివారం రోజు నీ సన్నిధిలో రక్షణ సన్నిధిలో సాక్ష్యం చెప్తాను నాయన అన్నాను. 14 వేస్తున్నావు తన నాన్నమ్మ నాకు నొప్పి తగ్గిపోయింది అన్నాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడికి జల్లును. ఈ వారం అంతా కూడా మాకు ఎటువంటి ఇబ్బందులు కలగనీయకుండా నాకు అన్నిట్లో తోడుగా ఉండి ఏది కావాలో అన్నీ నాకు సమృద్ధిగా ఇచ్చిన నా దేవుడికి ఈ సాక్ష్యమే చెల్లును కాక. ఈ సంఘం అంతా కూడా ఇంకా కూడా నా కుటుంబం కొరకు నా కొడుకు కొరకు ప్రార్థన చేయమని ప్రాధేయపడి అడుగుతున్నాను. మీకు అందరికీ నా వందనాలు. పాస్టర్ గారికి కూడా మా వందనాలు. పోయిన ఆదివారం కాకుండా అటు పోయిన ఆదివారం మా నాన్నకి యాక్సిడెంట్ అయ్యింది. కాలు అయితే బాగా ఇరిగింది. బాగా ఇరగడంలో మేమైతే చాలా ఆందోళనలో వెళ్ళిపోయాము. మాకు
పెద్దగా మా నాన్నే ఉన్నారు. మా నాన్న మాకు కొంచెం ఇదయ్యాడంటే మేము మా నాన్న మీదే ఆధారపడేది ప్రతి దానికి కూడా. ఇప్పటికీ నాకు పెళ్ళి అయినా కూడా నేను మా నాన్న మీదే ఆధారపడతాను. అయినప్పటికీ మా నాన్నకి అలా జరగడం వల్ల మేము చాలా బాధపడ్డాము. వెంటనే నేను పాస్టమ్ గారికి ఫోన్ చేశాను. పాస్టమ్మ ఇలా జరిగింది పాస్టమ్మ అంటే, అమ్మ నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి నాకు ప్రార్థన చేసింది ఫోన్లోనే. సరే అమ్మ అని చెప్తే డాక్టర్ ఆపరేషన్ చేయాలి, బాగా ఇరిగింది అని చెప్పారు. 2 దిగ్గులు ఇరిగింది, పెద్ద ఎముక చిన్న ఎముక 2 ఇరిగాయి. దేవుడికి ఆ రోజు రాత్రంతా నాకు నిద్ర అస్సలు రాలేదు. మా నాన్న చూస్తా నేను ఏడ్చుకుంటూ అట్టే ఉన్నాను. దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చి నేను బైబిల్ పట్టుకుని ప్రార్థన చేస్తానే ఉన్నాను. ఆ రోజు రాత్రంతా నన్నైతే నువ్వు అసలు ఉండొద్దు అన్నారు హాస్పిటల్లో. నువ్వు బాగలేని దానివి, నువ్వు ఉండకూడదు అన్నారు. అయినా నాకు మనసు ఒప్పలా, ఇంటికాడ ఉండాలనిపిలా నాకు. అయినా నేను వెళ్ళాను. కానీ ఆ రోజు రాత్రంతా దేవుడు కాపాడి నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. పక్క రోజుకి కూడా మా నాన్నకి సర్జరీ అయ్యాలి. దేవుడా నేను నీ సాక్షిగా నిలబడతాను తండ్రి, నాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని నేను ప్రార్థించుకున్నాను. ప్రతి విషయం కూడా నేను పాస్టమ్కి చెప్పి నేను ప్రార్థన చేయించుకున్నాను. ఇప్పుడు మా నాన్న తిరిగి కుట్లు కూడా ఇప్పించేసుకొని ఇంటికి మాకు గృహంలోకి వచ్చారు, క్షేమంగా ఉన్నారు. ఆయన ఇంకా కూడా కోలుకోవాలని 2-3 నెలలు పడుతుంది. మీరందరూ కొంచెం ప్రార్థన చేయమని. అలాగే దేవుడు నాకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి 4 నెలలు నన్ను కాపాడాడు. ఈ నెలంతా కాచి కాపాడినందుకు దేవుడికి వందనాలు, మీ అందరికి నాకు వందనాలు. 3, 4 ప్రైజ్ లార్డ్. बड़े बड़े काम
క్లాప్స్. చేరవచ్చిన మీకందరినీ దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. నేటి దినానికి ఏర్పాటు చేయబడిన బైబిల్ భాగాన్ని చదివాము. మరొకసారి వాక్యాన్ని మనము చదువుకుందాము. 68వ కీర్తన 19వ వచనాన్ని మరొకసారి చదువుకుందాము. ప్రభు స్తుతి నందునుగాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయై ఉన్నాడు. చాలు. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం, వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతి స్తోత్రం నిమిషం నాయన. అయ్యా, మా భారాన్ని మీరు భరిస్తున్న దైవాన్ని కొందనాలు తండ్రి ప్రభా నాయన. యేసయ్యా, అయ్యా ఈ 2024వ సంవత్సరంలో అయ్యా 6 మాసాలు మమ్మల్ని కాపాడారు ప్రభా, మమ్మల్ని రక్షించారు. మీ కొందనాలు. మా ఇరుకుల ఇబ్బందులు మీరు మా తోడుగున్నారు. నీ కొందనాలు ప్రభా నాయన. అయ్యా, ఇప్పుడు మీ వాక్య ధ్యానంలో మేము వెళ్తుండగా మీ సన్నిధి మాతో ఉంచండి. అయ్యా, మా నోటి మాట నా తన్నిదేయంలా సహాయం చేయండి. మీరే నా నోటికి మాట ఇచ్చి అయ్యా నాతోనూ మీ బిడ్డలందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించాడు, వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అనుదినము మన భారాన్ని భరిస్తున్నాడని ఇక్కడ మనము చదువుకున్నాం. పైన స్టార్టింగ్లో చూస్తే ప్రధాన గాయకునికి దావీదు రచించినది గీతము. దావీదు అనుభవపూర్వకంగా చెప్తున్నాడు, ప్రభువు అనుదినము, ఒక ఆదివారం కాదు, లేదా మధ్యలో ఒక్కొక్క రోజు కాదు, కానీ అనుదినము మన భారాన్ని దేవుడు భరిస్తున్నాడు. మనం చిన్నపిల్లల్ని ఒక వయసు వరకే మనం ఎత్తుకుంటాం. ఆ తర్వాత వాళ్ళు మనంత ఎత్తుకేదాక మనం వాళ్ళని ఎత్తుకోవాలి. మనం పిల్లలు అయి ఉండొచ్చు, కానీ వారి భారాన్ని మనము భరించలేం కదా. కానీ మన దేవుడు ముదిమి వచ్చే వరకు మనల్ని ఎత్తుకుంటానని వాగ్దానం ఇస్తున్నాడు. అనుదినం కూడా మన భారాన్ని ఆయన భరిస్తున్నానని ప్రభువు సెలవిస్తున్నాడు. అయితే ప్రభువు అనుదినము మన భారాన్ని భరిస్తున్నాడు కరెక్టే, కానీ మన జీవితంలో ప్రతిదినము ఒక్కొక్క పూట ఆయన మన జీవితాల్లో ఎలాగ మన భారాన్ని భరిస్తున్నాడు, మనం ఎలా దేవునితో సన్నిహిత సంబంధము కలిగి ఉన్నామో ఈరోజు మనము ధ్యానించుకుందాము. ప్రతి ఉదయాన మనకి దేవుడు తన కృపను ఇస్తున్నానని వాగ్దానం ఇస్తున్నాడు. తన వాక్య భాగంలో మనం గమనిస్తే 59వ కీర్తన 16వ చరణాన్ని మనము గమనించుకుందాము. 59వ కీర్తన 16వ చరణము. ఉదయమున నీ కృపను బట్టి సాహగానము చేయదు. ఉదయం ఏం చేస్తున్నాము? దేవుడు ఏమి ఇస్తున్నాడు మనకి? తన కృపని మనకు అనుగ్రహించినప్పుడు మనము ఉత్సాహగానము దేవుని సన్నిధిలో చేసేవారంగా ఉంటామని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మన ప్రభు మన పట్ల ప్రతిదినము, ప్రతి గడియ నా బిడ్డలకి ఇది చేయాలి, నా బిడ్డలకి ఈ సహాయం నేను అందించాలి అని మన దేవుడు ఎప్పుడు మన కొరకు ఆయన కనిపెడుతూ చూస్తూ ఉంటాడు. అయితే మనము ప్రభు మన కోసం వెతుకుతూ ఉంటే మనం ఎక్కడెక్కడో ఉంటుంటాం. ఆయన మన కోసం వస్తే మనము మరొకరి కోసము జీవిస్తూ ఉంటాం ఈ లోకంలో. అయితే దేవుడు ప్రతి ఉదయాన తన కృపతో మనల్ని తృప్తిపరిచే దేవుడు. అయితే మనము ఏం చేయాలంటే, మనం కూడా మన ప్రార్థనతో దేవుణ్ణి ఎదుర్కొన్నప్పుడు ఆయన తన కృపను మనకి చూపిస్తాడు కదా. కృప అంటే అర్థం ఏంటంటే అర్హత లేని వారికి ఇచ్చేది, అర్హత లేని వారిని ప్రేమించేది కృప. ఎప్పుడన్నా దేవుడిని అడిగామా, నీ కృప నాకు కావాలి యేసయ్యా, ఈ దినము నేను బ్రతికున్నానంటే కేవలము నీ కృపే, నా శక్తి కాదు, నేను భక్తిపరురాలు నేను కాదు, కానీ కేవలము మీ కృపతో మీరు బ్రతుకు అన్నా కాబట్టి మేము బ్రతికాం ప్రభా, ఈ దినమంతా నాకు సహాయం చేయి ప్రభా అని ప్రభుతో మనము మాట్లాడగలిగితే ఆయన తన కృపను మనకి అనుగ్రహించి ఆ దినమంతా మనము సంతోషంగా ఉండేలాగా దేవుడు చేయగలడు. ఈరోజు మనం ఇక్కడికి సిద్ధపడి వచ్చామంటే ఇది అనాలోచితంగా వచ్చామని కాదు, కానీ ఇది కేవలము దేవుని
కృప. ఎంతోమంది రావాలని ఆశ కలిగి కూడా ఆయన మందిరానికి రాలేకపోయారు, కానీ మనల్ని తన కృపలో జ్ఞాపకం చేసుకొని మరొకసారి ఆయన సన్నిధిలో కనబడే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మనం స్తుతించగలుగుతున్నామంటే ఆయన కృప, మనం బ్రతికి ఉన్నామంటే ఆయన కృప. దేవుని కృప అని మనం అనేక సందర్భాల్లో చాలా ఈజీగా చెప్పేస్తుంటాం, కానీ అది మన జీవితాల్లో మన బ్రతుకుని తెలియజేస్తుంది. మనం ఎంత దౌర్భాగ్యులంగా దేవుని దృష్టిలో ఉన్నప్పటికీ దేవుడు తన కృపను మనకి వెల్లడిపరిచి మనల్ని ఆయన తన బిడ్డలుగా చేసుకుంటున్నాడు. అయితే మనకైతే ఎటువంటి అర్హత లేదు, కానీ దేవుడు మనందరి కొరకు ఆయన రక్తాన్ని ధారపోసి తన విలువైన రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని సిలువలో కాచడం ద్వారా, ఆ సిలువ యాగం ద్వారా తన కృపను మన పట్ల వెల్లడిపరిచి ఉన్నాడు. అయితే ప్రతి ఉదయాన దేవుడు మనకి కృపను అనుగ్రహిస్తున్నాడు. ఆ కృపను మనము పోగొట్టుకునే వారిగా మనము ఉండకూడదు. పౌలు అనేక మార్లు ప్రభు సన్నిధిలో తనకున్న బలహీనత గురించి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ బలహీనతను తొలగించలేదు, కానీ నా కృప నీకు చాలు. ఆయన కృప మనతో ఉంటే ఏది కూడా మనకి మించింది లేదు, ఏది కూడా మనకు కొరత ఉండదు, ఏది కూడా మనకు బలహీనత మన దరి చేరినప్పటికీ ఆయన కృప మన తోడుగా ఉంటే అది మనకు బలహీనతగా అనిపించదు, కొరతగా అనిపించదు, లోటుగా అనిపించదు. దేవుని మాట మన జీవితంలో జరుగుతున్న ప్రతి తుఫానులో, ప్రతి ప్రతికూల పరిస్థితుల్లో మనకి అనేక సమస్యలు ఉంటాయి. లేచింది మొదలుకొని మన సమస్యలు మన కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఈరోజు ఎలా జీవితాన్ని ఇతను లీడ్ చేస్తాడు, ఎలా నడిపించుకుంటాడని ఆ సమస్యలు మనల్ని చూస్తూ ఉంటాయి. అయితే మన దేవుడు మన పక్షంగా ఉంటే మనకు అన్ని విషయాల్లో విజయమే, మనకు అపజయం అంటూ ఉండదు. అదేవిధంగా దేవుడు తన కృపా వార్తను మనకి వినిపింపజేసే దేవుడు. ఎన్నో సమస్యల్లో ఉన్నారేమో, నేను వీటి నుంచి ఎట్లా బయటకు రావాలి, ఎలా బయటపడతాను, దీంట్లో మునిగిపోయినాను, బయటకు రాలేకపోతున్నాను, ఎలా నేను బయటకు వస్తానంటే దేవుడు తన కృపా వార్తను మనకు అనుగ్రహించి మనల్ని ధైర్యపరుస్తాడు. అనుదినం ఆయన వాక్యం మనం చదవడం ద్వారా, ఆయన మాటలు మనం ధ్యానించడం ద్వారా ఆయన కృపా వార్తను, సంతోషకరమైన వార్తను, సమాధానకరమైన వార్తను మనకు అందింపజేసి మనల్ని బలపరుస్తాడు. ఒక ఇబ్బంది ఉందో, ఒక కొరత ఉందో అనుకోండి, మనకి కొన్నిసార్లు మందిరానికి రావడం మానేస్తాం. అయితే మందిరానికి వచ్చి మన కొరతల గురించి, మన ఇబ్బందుల గురించి ఆయన ముందు మనము నిలబడినప్పుడు ప్రతి సమస్య నుంచి దేవుడు మనకి విడుదలని ఇస్తాడు. ఆయన నీతో ఉన్నంత కాలము సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. రోమాపత్రికలో ఉంది కదా, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకే సమస్తము సమకూడి జరుగుచున్నాయంట. మనం ఆయన ప్రేమిస్తే మనకేం కావాలో ఆయన మనకి ఇచ్చే దేవుడు. అయితే ఉదయాన తన కృపతో మనల్ని నింపుతున్నాడు, బలపరుస్తున్నాడు. రెండోదిగా మనం చూస్తే మధ్యాహ్నకాల సమయంలో కూడా దేవుడు మనతో ఎలా ఉంటున్నాడో, మనము దేవునికి నమ్మకస్తులుగా ఉంటున్నామో లేదో కూడా మనము ధ్యానించుకుందాము. మధ్యాహ్నకాల సమయంలో మనం గమనిస్తే కీర్తన గ్రంథము 55వ కీర్తన 17వ చరణాన్ని మనము చదువుకుందాము. 55వ కీర్తన 17వ చరణము. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. తన కృపతో దేవుడు మనల్ని నింపుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ మధ్యాహ్నకాల సమయం మనకు దొరికిందనుకోండి, ఆయనకి ధ్యానించుచు మొరపెట్టుకుంటూ మన జీవితాన్ని ముందుకు సాగింప చేయాలి. అయితే మధ్యాహ్నం రాగానే మనకేమొస్తుందంటే, మంచిగా దేవుడిచ్చిన ఆహారం తినిన తర్వాత మంచిగా నిద్ర వస్తుంది కదా. మనమైతే నిద్రపోతాం, కానీ మన దేవుడు నిద్రపోయేవాడు కాడు. కునుకక నిద్రపోక మనల్ని కాచి కాపాడే దేవుడు. అయితే ఆ మధ్యాహ్నకాల సమయంలో కూడా మనము మన సమయాన్ని దేవునికి ఇవ్వగలిగితే విశేషమైన రీతిలో దేవుడు మన పట్ల కార్యాలు జరిపిస్తాడు. ఎందుకంటే మధ్యాహ్నకాల సమయంలో దేవుడు అనేకులను దర్శించినప్పుడు అనేకుల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగినాయి. అబ్రహాము జీవితంలో మనం గమనిస్తే ఆదికాండము 18వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనిస్తే దేవుడు అబ్రహాం పక్షంగా చేసిన వాగ్దానాన్ని స్థిరపరచడానికి ఆయన వస్తుంటే అబ్రహాము ఆ మధ్యాహ్నకాల సమయంలో ఆ ఎండవేళ నిద్రపోలేదు. ఇక్కడ మనం గమనిస్తే మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు
ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండరి. అతడు వారిని చూసి గుడారపు వాకిట్ నుండి వారిని ఎదుర్కొంటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ దాసుని దాటిపోవద్దు. ఇక్కడ మనం గమనిస్తే మొదటి వచనంలో ఎండవేళ చక్కగా అబ్రహాం నిద్రపోవచ్చు కదా. అది కూడా దేవుడు మనల్ని దర్శించే సమయము, ఎంతో విలువైన సమయము. దేవుడు మనల్ని దర్శించడానికి వస్తుంటే మనము చక్కగా నిద్రపోతే ఎట్లా ఉంటుంది? ఆ ఆశీర్వాదం మనము పొందుకోలేం, అంతే కదా. ఎవరన్నా ఒక వ్యక్తి వీరికి నేను సహాయం చేయాలి అని ఒక డబ్బు మూట పట్టుకొచ్చాడు అనుకోండి, మనం ప్రార్థిస్తున్నాము నాకు సహాయం కావాలి ప్రభు అని, డబ్బులు తెచ్చాడు, మనం నిద్రపోతూ ఉన్నాము, ఎలా ఉంటుంది ఆయనకి? నేనేమో వీరి కోసం ప్రయాసపడి అంత దూరం నుంచి వస్తే వీళ్ళేమో చక్కగా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు అనుకొని మనసు మార్చుకొని వెళ్ళిపోవచ్చు కదా. అయితే దేవుడు మధ్యాహ్నకాల సమయంలో మనల్ని దర్శించడానికి వస్తుంటే మనం కూడా ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ అబ్రహాము దర్శించిన దేవుడు ఒక వాగ్దానాన్ని దేవుడు అబ్రహాం పట్ల స్థిరపరుస్తున్నాడు. ఏంటంటే, నీకు ఖచ్చితంగా వచ్చే సంవత్సరం ఈ సమయంకి నీకు కుమారుడు కలుగుతాడు. 13వ వచనం గమనిస్తే, ఆదికాండం 18వ అధ్యాయము 13వ వచనము 14వ వచనం మనం గమనిస్తే అక్కడ ఒక వాగ్దానాన్ని దేవుడు అబ్రహాం పట్ల శారా పట్ల స్థిరపరుస్తున్నాడు. ఒకసారి ఆ వాక్యాలు మనము చదువుకుందాము. అంతటి యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీ మీదకి ఈ కాలమున నిర్ణయ కాలముందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునెను. చాలు. మీదటికి ఈ కాలంలో నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. ఒకవేళ అబ్రహాము ఆ సమయంలో దేవుని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేకపోతే అది ఇంకా ఆలస్యమయ్యేదేమో. కానీ దేవుడు వచ్చే వేళకి అబ్రహాము రెడీగా ఉన్నాడు. మనం కూడా మన జీవితాల్లో ప్రతి పూట మనము దేవునికి ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి. ఒక ముఖ్యమైన వ్యక్తి మనల్ని దర్శించడానికి వస్తున్నాడు అనుకోండి, ఎట్లా ఉంటాము? సోమరులుగా ఉంటామా? వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారో వాళ్ళని కలుద్దామా అని ఆశగా ఉంటాం కదా. అట్లాగే మనం కూడా దేవుణ్ణి కలుసుకోవడానికి నిత్యము ఆశ కలిగి ఉండాలి. అయితే ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఒక అద్భుతాన్ని ఏ కాలంలో జరిగించాడంటే మధ్యాహ్నకాల సమయంలో జరిగించాడు. అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయంలో మనం గమనిస్తే, అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. నేను ప్రయాణము చేయొచ్చు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలముందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. చాలు. ఇక్కడ మనం గమనిస్తే పౌలుగా మార్చబడిన సౌలుని మనము చూడగలం. యేసు ప్రభుని వెంబడిస్తున్న ప్రతి ఒక్కరిని, చిన్నపిల్లలైనా పెద్దవారైనా గర్భిణీ స్త్రీలైనా ఎవరైనా కానీ వారిని చంపేసే ఈ సౌలు ఒక దినాన మరొక ప్రాంతానికి వెళ్తున్నాడు. ఎందుకంటే అక్కడ కూడా క్రైస్తవులు ఉన్నారు, వారిని కూడా సంహరించారని. అయితే ఆ భారాన్ని ప్రభువు తట్టుకోలేకపోయాడు, అంతవరకు సహించాడు. ఇంకా సౌలుని ఎలాగ నేను దర్శించాలి అనుకున్నాడు. ఆ మధ్యాహ్నకాల సమయంలో వెళ్తూ ఉంటే సౌలుని దేవుడు దర్శించి ఒక సాధనంగా, దేవుని కొరకు ఉపయోగపడే సాధనంగా దేవుడు ఆ వ్యక్తిని వాడుకున్నాడు. అందరూ అనుకున్నారు సౌలు ఇంకా మారడు అని అనుకున్నారు. అయితే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఎవరి గురించి కూడా మనము వీళ్ళు ఇంకా మారరు, వీళ్ళ జీవితం ఇంతే అని ఎవరి గురించి మనం ఇంకా తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే ఎటువంటి వారినైనా దేవుడు ఎటువంటి సమయంలో అయినా మార్చి ఆయన కొరకు సాధనాలుగా, ఆయన వార్తను ప్రకటించే వారిగా కూడా దేవుడు నడిపించగలడు. కాబట్టి మన జీవితాల్లో ఎప్పుడు కూడా మనము వీళ్ళు మారరు, ఈ జీవితం ఇంతే, వీళ్ళు ఎప్పటికీ ఇట్లా ఉంటారని ఎవరిని కూడా మనము అనడానికి వీల్లేదు. ఎందుకంటే మనము దేవుని నమ్ముకున్నాం కనుక మన నోట నుంచి ఆశీర్వాదాలే రావాలి, కానీ శాపవశ మనము పలకకూడదు. ఒకవేళ అటువంటి వ్యక్తులు మనకు కనిపించారా,
వాళ్ళ కొరకు మనము భారంగా ప్రార్థించినప్పుడు దేవుడు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిపిస్తాడు. అదేవిధంగా మనం ఇంకొక వాక్యాన్ని మనం చదువుకుంటే కీర్తన గ్రంథంలో 91వ కీర్తన 6వ వచనంలో ఉంది, మధ్యాహ్నకాల సమయంలో ఏది మన కొరకు ఎదురు చూస్తుంటుందో. 91వ కీర్తన 6వ చరణాన్ని మనం సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనను నీవు భయపడకు. మధ్యాహ్న కాలమందు పాడు చేసే రోగం మన కొరకు ఎదురు చూస్తుంటుంది. ఎప్పుడంటే మనము బాగా మంచిగా తినేసే ఆహారము చక్కగా నిద్రపోయామనుకోండి, దేవుని ధ్యానించకుండా ఏమొస్తుంది మన కొరకు? రోగము రెడీగా ఉంటుంది. అంటే తినకుండా మేల్కొన్న వాళ్ళకి రోగాలు రావని కాదు, కానీ ఒక తెగులు అనేది మన కొరకు కాచుకొని ఉన్నప్పుడు, మనము దేవుణ్ణి దర్శించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ తెగులు నుంచి కూడా మనం దేవుడు విడిపిస్తాడు. అది రాకుండా కూడా మనకు దేవుడు సహాయము చేస్తాడు. అనేక సార్లు ఈ కీర్తన మనం చదువుకుంటాం కదా. కొంతమందికి అయితే ఈ కీర్తన చూడకుండా కూడా వచ్చే పిల్లలకి అందరు ఈ వాక్యాన్ని చదువుకోవడం కూడా మనకి మన ఆత్మీయ జీవితాలకి మంచిదే. అయితే మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మన వెలుగును పంపి మనల్ని ఆయన నీడలో, ఆయన రెక్కల చాట్లు మనల్ని నివసింప చేస్తాడు. అయితే ప్రతి ఒక్కరిని దేవుడు మార్చగలడు కనుక మనము దేవుడు మనకు అనుగ్రహించిన మధ్యాహ్నకాల సమయంలో కూడా దేవుడిని ఆరాధించే వారిగా మనము ఉండాలి. అయితే ఉద్యోగాల్లో ఉంటే ఎలా చేయాలి? మనసులో కూడా దేవుడిని ఆరాధించుకోవచ్చు, పని చేస్తూ కూడా మనం దేవుడిని స్మరించుకోవచ్చు. కాబట్టి మనసు ఉంటే ఏముంటుంది? మార్గం ఉంటుంది. కాబట్టి దేవుడిని ఆరాధించాలి, ఆయన్ని మనము ఆ వాక్యం ధ్యానించుకోవాలి అనే ఆశ మనకుంటే ఎటువంటి సమయం అన్నా మనకు ఆటంకము కాదు కదా. మనము తర్వాత ముందుకెళ్తే సాయంకాల సమయంలో దేవుడు మన కొరకు ఏం సిద్ధపరుస్తున్నాడో మనము గమనిద్దాము. మార్కు సువార్త 1వ అధ్యాయము 32వ వచనాన్ని మనము చదువుకుందాము. మార్కు సువార్త 1వ అధ్యాయము 32వ వచనాన్ని మనము చదువుకుందాం. సాయంకాలమున ప్రొద్దుగింకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. చాలు. సాయంకాలము ప్రొద్దుగింకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన వద్దకు తీసుకుని వచ్చాక కింద మనం గమనిస్తే ప్రతి ఒక్కరిని ఆయన స్వస్థపరిచినట్లుగా మనము గమనించవచ్చు. డాక్టర్లు ఈయన పరిస్థితి బాగలేదు, ఈయన కొద్ది రోజులే జీవిస్తాడు అని చెప్పినప్పటికీ ప్రభువు పైన ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆ వ్యక్తికి దేవుడు జీవాన్ని దయచేయగలడు. ఎందుకంటే మన దేవుడు పరమ వైద్యుడు, ప్రతి ఒక్కరిని బాగు చేయగల శక్తిమంతుడు, మనల్ని స్వస్థపరిచేవాడు. విశ్వాసంతో దేవుని ముందు నిలబడి నాకు సహాయం చేయ ప్రభువా, నన్ను స్వస్థపరచు, నాకు ఆరోగ్యం ఈ ప్రభువా అంటే ఖచ్చితంగా దేవుడు వారిని ఆరోగ్యవంతులుగా చేస్తాడు. ఇక్కడ మన వాక్యంలో గమనించాం. కింద మనం గమనిస్తే ఆయన వివిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచినట్లుగా మనము చూడొచ్చు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకున్న అనారోగ్యాలు బట్టి కొన్ని సందర్భాల్లో మనుషులు మనల్ని వేరు చేస్తారు. మన దగ్గర మంచిగా ధనమున్నప్పుడు మనల్ని వెంబడించిన వారే, మన సహాయాన్ని కోరిన వారే మనము దీనదశలో ఉన్నప్పుడు మన మొహం కూడా చూడడానికి ఇష్టపడరు. అయితే దేవుడు ప్రతి ఒక్కరిని బాగు చేసి ప్రతి ఒక్కరిని మంచిగా చేయాలని ఇష్టపడుతున్నాడు. మనకున్న శారీరక రోగమైన మానసిక రోగమైన అది ఏదైనా కానీ మన దేవుడు స్వస్థపరచడానికి సమర్థుడు. గాయపడిన హృదయాన్నైనా బాగు చేసే దేవుడు. అయితే ఈ సాయంకాల సమయంలో మనం ఏం చేస్తుంటాం? మధ్యాహ్నకాలం అయిపోయింది, సాయంత్రం చక్కగా టీ తాగి స్నాక్స్ తినేసి బయటకు వచ్చి ఒక ఫోన్ కానీ మనుషులతో మాట్లాడుతూ ఆ ఇంట్లో మాటలు ఈ ఇంట్లో మాటలు మనము ముచ్చటించుకుంటూ ఉంటాం. సాయంకాలం దేవుడేమో మనం స్వస్థపరచడానికి, మనం బాగు చేయడానికి, ఆయన మనల్ని దర్శించడానికి వస్తుంటే మనం ఎట్లా ఉంటున్నాము? ఈ లోకపు మాటల్లో మునిగిపోయి ఉంటున్నాం. అవసరమైన మాటలైతే ఓకే, కానీ అనవసరమైన మాటల్లో మనము చిక్కుపడకూడదు. మనుషులు ఎవరు లేకపోతే ఏం చేస్తాం? మన చేతిలో ఒక ఫోన్ ఉంటుంది, దాన్ని పట్టుకొని మనం ఆడుకుంటూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా,
మన జీవితంలో దేవుడు ప్రతి పూట మనల్ని దర్శించడానికే ఉన్నాడు. మనము వెనకంజ వేసినప్పుడు ఆయన మనకిచ్చే మేలు మనము కొన్నిసార్లు పొందుకోవడానికి అర్హులుగా ఉండట్లేదు. ఇది దేవుని తప్పు కాదు, కానీ మన జీవితాల్లో మనం బలహీనతలు, మనలో ఉన్న పొరపాట్లే దేవుని దగ్గర నుంచి అనేక సార్లు మనం కృప పొందలేకపోవడానికి కారణమవుతున్నాయి. అయితే గ్రంథంలో మనం గమనించినట్లయితే 59వ కీర్తన 14వ చరణాన్ని మనం ఒకసారి చదువుకుందాం. 59వ కీర్తన 14వ చరణాన్ని మనం ఒకసారి చదువుకుందాం. చాలు. సాయంకాలమున వాళ్ళు మరల వచ్చెదరు, పట్టణము చుట్టూ సాయంకాలం మరలా వచ్చేది కుక్క వలె మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. ఎవరు వీళ్ళు? మనం పడిపోతే చూడాలనుకునే వాళ్ళు, మనం నలిగిపోతే చూడాలనుకునే వాళ్ళు, మన ఇబ్బంది పడితే చూడాలనుకునే వాళ్ళు, మన కష్టాలు పాలైతే చూడాలనుకునే వాళ్ళు అనేక మంది సాయంకాలం అంట తిరుగుచూ ఉన్నారంట. అయితే దేవుడు మనల్ని దర్శించి ప్రతి మాటలోంచి కూడా మనల్ని దూరపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎప్పుడంటే మనము వ్యర్థమైన మాటలు దూరంగా ఉంటూ మన నోటిని కాచుకుంటూ ఉన్నప్పుడు మనల్ని బాధపరిచేవారు, మనల్ని ఇబ్బంది పెట్టేవారు ఉన్నప్పటికీ వారి నోటి నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడు. కాబట్టి ఎవరి మాటలకి మనము కృంగిపోవాల్సిన అవసరము లేదు. మనుషుల మాటలను బట్టి మీ జీవితాన్ని కట్టుకోవాల్సిన అవసరము లేదు. మన దేవుడు ప్రతి పరిస్థితి నుంచి మనల్ని విడిపించడానికి శక్తిమంతుడు కనుక మన ఆపదల్లో దేవుణ్ణి ఆశ్రయిద్దాము. ఆయన మనల్ని భద్రపరిచే దేవుడు. చివరిగా మనం గమనిస్తే రాత్రి అనగానే చాలామందికి భయం వేస్తుంది. చీకటి, ఇంట్లో కూడా లైట్ లేకుండా కొంతమంది వెళ్ళలేరు. ఏదో ఆకారం కనిపిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంటుంది కదా. అయితే ఈ రాత్రి వేళ దేవుడు ఏం చేస్తున్నారో మనం గమనిద్దాం. ఇందాక చదువుకున్నాము 91వ కీర్తన 91 కీర్తన, అందులో 5వ చరణాన్ని మనము చదువుకుందాం. రాత్రి వేళ కలుగు భయము. ఏముంటుంది రాత్రి వేళ? భయం ఉంటుంది కదా. ఆ భయం నుంచి మనల్ని విడిపించే వాళ్ళు ఎవరు? రాత్రి కాలంలో పిల్లలు కరెంటు పోయినా కానీ భయపడతారు, ఉరుములు వచ్చినా భయపడతారు, మెరుపులు వచ్చినా భయపడతారు కదా. మనం కూడా అనేక సందర్భాల్లో భయపడుతుంటాం. అయితే ఈ భయం నుంచి మనల్ని తప్పించేవాడు దేవుడే. ఏ తెగులకు కూడా మనం భయపడాల్సిన అవసరము లేదు. ఐగుప్తీయులని కాపాడడానికి దేవుడు ఇశ్రాయేలుని ఎలా కాపాడాడు? పగటి వేళ మేఘస్తంభము, రాత్రి వేళ అగ్నిస్తంభము. రాత్రి వేళ కూడా వాళ్ళకి అగ్నిస్తంభము చాలా రక్షణ కవచంగా ఉండింది. ఏ పురుగుల నుంచి ఎటువంటి ఇబ్బంది ఇరుకు కలగకుండా దేవుడు వారిని రాత్రి వేళ కాపాడాడు కదా. 88వ కీర్తన మొదటి చరణాన్ని మనం గమనిస్తే 88వ కీర్తన మొదటి చరణం. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొర్రపెట్టున్నాడు. రాత్రి వేళ ఏం చేయాలి? మనము మొర్రపెట్టాలి. మొర్రపెట్టినప్పుడు దేవుడు ప్రతి భయం నుంచి మనకి విడుదలని ఇస్తాడు. ఆపద రానివ్వకుండా కాపాడుతాడు. అందరూ మనల్ని విడిచిపెట్టిన ఒంటరిగా ఉన్న దేవుడు నన్ను కాపాడుతాడు. ఒంటరిగా ఉన్నారేమో కొన్ని సందర్భాల్లో ఒంటరిగా ఉంటారు. కొన్ని సందర్భాలు అందరూ ఉన్నా కానీ ఒంటరిగా ఉన్నాము అని ఒక ఫీలింగ్ మనల్ని వెంటాడుతుంది. అలాంటి సందర్భాల్లో కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 25వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాము. రాత్రి వేళ దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారో మనము గ్రహిద్దాం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 25వ వచనం. మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి. చాలు. అర్ధరాత్రి వేళ పౌలు శీల ఏం చేస్తున్నారు? కీర్తనలు పాడుచు ప్రార్థించుచు ఉండిరి. వీళ్ళకి అంత సవ్యంగా లేదు, పరిస్థితులన్నీ చక్కగా లేవు. మనకు సంతోషం వస్తే పాటలు పాడతాం,
దుఃఖం వస్తే వాడిపోతాం కదా. ఈ కష్టం నాకు వచ్చేసింది, ఈ కష్టం నాకు వచ్చింది 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 అనుకుంటా. సంతోషం వస్తే డ్యాన్స్ వేసే హుషారు కూడా మనలో చాలామందికి ఉంది. అయితే ఈ పౌలు శీలలు ఒక సంతోషకరమైన వాతావరణంలో లేరు. పూతోను అనే దయ్యం పట్టిన ఒక పాపని, ఒక అమ్మాయిని విడిపించినందుకు పౌలును శీలను బాగా కొట్టి చెరసాల్లో వేసేశారు. ఒంటి నిండా రక్తగాయాలు, ఎక్కడ కూడా నెమ్మది లేని స్థితి. అటువంటి సమయంలో వీళ్ళు ఏం చేస్తున్నారు? కృంగిపోయి మోకరించేసి, ప్రభువా మాకెందుకు ఇట్లా చేసావు, మేము మంచిగా చేసామని దేవునితో అడగటంలా కీర్తనలు పాడచ్చు, ప్రార్థించచ్చు ఉండేరి. ఎప్పుడన్నా చేసామా మన కష్టంలో? మన కష్టంలో మన కీర్తనలు ఎప్పుడు కూడా మనకి రాదు. అయితే వీరు చేసిన దాన్ని బట్టి కూడా మనం నేర్చుకోవాల్సింది అంటే, మన కష్టంలో కూడా మనము దేవుని స్తుతించినప్పుడు మన స్తుతి మన స్థితిని మారుస్తుంది. ప్రార్థన మన పరిస్థితిని మారుస్తుంది. కాబట్టి మనము స్తుతించినప్పుడు ప్రతి అపాయం నుంచి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు. అయితే ఈ అపోస్తలుల గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం గమనిస్తే, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యం పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులకు బహులాభం సంపాదించిన ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను. ఆమె పౌరును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించి వారే ఉన్నారని కేకలు వేసి చెప్పారు. ఈమెం చెప్పింది? వీళ్ళేమో సువార్త ప్రకటిస్తున్నారు. ఈ దయ్యం పట్టిన ఈ అమ్మాయి వారిని చూసి వీరు సర్వోన్నతులైన దేవుని బిడ్డలు అని చెప్తుంది. మనమైతే ఏమనుకుంటాం? ఆహా, నువ్వన్నా నన్ను గ్రహించావు తల్లి, ఇన్ని రోజుల నుంచి సేవ చేస్తుంటే ఒక్కరు కూడా మమ్మల్ని గమనించడం లేదు, మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు, నువ్వైతే మమ్మల్ని ఏం చేసావు, పొగుడుతున్నావు, సర్వోన్నతులైన దేవుని కుమారులని అని మనమైతే అనుకుంటాం. కానీ పౌలు శీలను అనుకోలే. ఈమె ఇలా మాట్లాడుతుందంటే ఈమెలో ఏదో దయ్యపు చేష్టాలు ఉన్నాయని ఆ అమ్మాయిని దేవుని నామంలో ఆమెలో ఉన్న దయ్యాన్ని పారదోలిన తర్వాత అమ్మాయి ఆ దయ్యాన్ని నుంచి విడుదల పొంది వాళ్ళ యజమానులకి ధనం సంపాదించడము మానేసింది. అప్పుడు వీళ్ళు పౌలుస్తుని ఎలాగైనా చంపేయాలని బాగా కొట్టి పడేసినప్పుడు చెరసాలలో కూడా దేవుడు వారిని దర్శించాడు. చెరసాల నాయకుని కుటుంబాన్ని కూడా దేవుడు దర్శించాడు. చూసారా, రాత్రి వేళ మనకు కలిగే భయాలన్నింటిలో ఉంచి దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఎప్పుడు దేవుడు మనకి తోడుగా లేడని మనము అనుకోవద్దు. ఆయన కాసేపు మనతో ఉండి కాసేపు బయటికి వెళ్ళిపోయే వ్యక్తి అయితే కాదు. 121వ కీర్తనలో మనం గమనిస్తే 121వ కీర్తన 3-4 చరణాలు మనం చదువుకుందాము. 121వ కీర్తన 3-4 చరణాలు మనం చదువుకుందాం. చాలు. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. మన మార్గం అంతట్లో మనం చేసే డ్రైవింగ్ మనల్ని కాపాడటంలా, మన భక్తి మనల్ని కాపాడటంలా, కానీ దేవుడు మనకు తోడుగా ఉన్నందున మనము కాపాడబడుతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఏది ఏ సమయానికి జరగాలో దేవునికి తెలుసు. అది ఉదయకాలంలో నీ పట్ల జరిగించాలో, మధ్యాహ్నకాలం సమయంలో నీ పట్ల జరిగించాలో, సాయంకాలం సమయంలో నీ పట్ల అద్భుతం జరిగించాలో, ఒకవేళ రాత్రికాల సమయంలో నేను దర్శించాలో దేవునికి తెలుసు. కాబట్టి ఎప్పుడు మనం ఎలా ఉండాలి? ఆ అద్భుతాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు కూడా మన ఆలోచనలు దేవుని దగ్గర నుంచి త్రిప్పి వేసుకొని ఈ లోకంలో మనము జీవించేవారుగా ఉండకూడదు. చివరిగా ఈ చరణం చదువుకుందాము. కీర్తన గ్రంథము 42వ కీర్తన 8వ చరణాన్ని మనము చదువుకుందాము. 42వ కీర్తన 8వ చరణం. రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. మనం చేసే ఈ ప్రార్థన మనల్ని విడిచిపెట్టి పోదు, మనకి తోడుగా
ఉంటుంది. తగిన సమయంలో మన పట్ల అద్భుతాలను, ఆశ్చర్యకారాలను, ఎవరు ఊహించిన కార్యాలు మన పట్ల జరిగించి దేవుడు అందరి ముందు మన తల ఎత్తుతాడు. ఒక దినాన దేవుడు వీరి జీవితంలో ఇలా అభివృద్ధి పరచడాన్ని అనేక మంది ఆశ్చర్యపోయే రీతిలో మన జీవితాల కార్యాలు చేయబోతున్నాడు కనుక దేవుని స్తుతిద్దాం. అందరం కళ్ళు మూసుకుందాము. దేవుడి వాక్కులు దీవించి ఆశ్చర్యించును గాక. అందరం కళ్ళు మూసుకుందాము. ప్రభువా, అడుగుదాం దేవుని, నీ కృప నాకు కావాలయ్యా. నీ కృపలైనదే మేము బ్రతకలేము ప్రభువానైనా. నీ కృపకు మమ్మల్ని పాత్రగా చేయండి. గొప్ప కార్యాలు మా జీవితాలు జరిగించండి. ఏదైతే మా జీవితంలో మాకు ఇది కావాలని మేము కోరుకుంటున్నామో తండ్రి, అయ్యా తగిన సమయంలో మీరు మా పట్ల జరిగించి మా తల ఎత్తిన తండ్రి ప్రభా, మేము ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను మా బిడ్డలందరినీ మీరు ఎక్కించిన తండ్రి ప్రభానైనా మీరు మహిమ గంట ప్రభావాలు పొందుకోమని క్రీస్తు యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.